బాలీలో మనం ఇంకో ప్రపంచంలోకి వచ్చేసాం. ఇక్కడ కార్స్ లేవు, బైక్స్ లేవు, అస్సలు సౌండ్ పొల్యూషనే లేదు. గిల్లీటీ ఐలాండ్స్ ఈ వ్యూ చూస్తున్నారుగా, మైండ్ బ్లాక్ అంతే. నూసా పెనుడా అడ్వెంచర్ అయిపోయింది. ఇప్పుడు మనం వెళ్ళే ప్లేస్ మాత్రం ఎలిట్ లెవెల్లో ఉంటుంది. ఈ జర్నీ, ఈ వైబ్స్ నెక్స్ట్ లెవెల్ అంతే. అసలు కార్స్ అండ్ బైక్స్ లేకుండా ఒక ఐలాండ్ ఎలా ఉంటుంది? మన హోటల్ని ఈ హార్స్ కార్ట్ మీద వెళ్ళడం ఏంటి? అండ్ మెయిన్ థింగ్, మన ప్రైవేట్ పూల్ విల్లా రూమ్ టూర్ ఈ వీడియోలో అన్ని డీటెయిల్గా చూద్దాం. చూస్తూ ఉండండి ఎలర్ట్ తెలుగు ట్రావెల్. హలో ఎవ్రీవన్. సో ఈరోజు వచ్చేసి డే ఫోర్ ఇన్ నూసాపెడియా ఐలాండ్, ఇండోనేషియా. అండ్ ఈరోజు మన ప్లాన్ వచ్చేసి నూసాపెడియా నుంచి మనము గిల్లీ ఐలాండ్ అనేది ఇంకొక ఐలాండ్ ఉంటుంది, ఆ ఐలాండ్కి వెళ్ళబోతున్నాము. ఈ నూసాపెడియా కూడా యాక్చువల్లీ ఐలాండే. ఇన్కేస్ మీరు పాత వీడియో మిస్ అయితే మాత్రం ఒక్కసారి ఆ వీడియో చూడండి. ఈ నూసాపెడియా ఐలాండ్ అనేది చాలా ఫేమస్ అన్నమాట బాలీలో. సో చాలామంది బాలీకి వచ్చేసి నూసాపెడియా ఐలాండ్ చూసేసుకొని మళ్ళీ అదే రోజు రిటర్న్ అయిపోతారు. బట్ నేనేం చేసిన అంటే నూసాపెడియాలోనే ఒక రోజు నైట్ ఉండి, సో ఇక్కడ నుంచి మళ్ళీ మనము గిల్లీ ఐలాండ్కి వెళ్ళబోతున్నాము. సో ఆ గిల్లీ ఐలాండ్ ఎలా ఉంటుందో అండ్ దానికి సంబంధించిన డీటెయిల్స్ నేను ఒక్కసారి అక్కడికి వెళ్ళాక ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది చాలా స్పెషల్ ఐలాండ్ అనమాట. సో దాని గురించి అక్కడికి వెళ్ళాక మీకు చూపించుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా బాగా అర్థమవుతుంది. సో ఇప్పుడైతే మనం హార్బర్లో ఉన్నాము. ఎవ్రీ హార్బర్లో మనకి ఇట్లా టికెట్ అయితే ఒకటి ఇస్తారు. అండ్ ఎందుకంటే మనము ఏ బోట్ ఎక్కుతున్నాం అని చెప్పేసి రికగ్నైజ్ చేయడానికి బోట్ ఎక్కే ముందు మాత్రం ఇది తీసేసుకుంటారు. అండ్ మనకు ఒక బ్యాండ్ ఉంటుంది హ్యాండ్కి రికగ్నైజ్ చేయడానికి. అండ్ ఆల్సో ఇక్కడ మనము నూసాపెడియా ఐలాండ్లో ఇక్కడ నుంచి మనము బోట్ తీసుకుంటే ఐదర్ బాలీకైనా సరే లేకపోతే గిల్లీ ఐలాండ్కి వెళ్ళినా సరే మనం ఇక్కడ 2 lakhs ఐడిఆర్ అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అంటే అప్రాక్సిమేట్లీ అది 130 రూపీస్ అలా ఉంటుంది. అండ్ దీనికి సంబంధించిన ప్రైస్ డీటెయిల్స్ కూడా నేను ఒక్కసారి ఆఫ్లైన్ డీటెయిల్స్ అయితే తీసుకున్నాను. సో ఏది బెస్టో కంపేర్ చేసుకొని కూడా మీకు చెప్తాను. సో మీకు ఏదైతే నచ్చుతుందో అది యూజ్ చేసుకోండి, చాలా బెటర్ అంటే. ఈ హార్బర్లో ఇది వెయిటింగ్ ఏరియా. సో మనం అయితే ఇప్పుడు వెయిట్ చేస్తున్నాము. అండ్ చెక్ ఇన్ టైమ్ హార్బర్లో వచ్చేసి 9 o'clock చెక్ ఇన్ అన్నారు. సో ఎగ్జాక్ట్లీ మనం 9 o'clock అయితే వచ్చేసినాము. సో మనం వెళ్ళిన ఫాస్ట్ బోట్ పేరు వచ్చేసి జయా బుయుక్ ఫాస్ట్ బోట్. చలో గిల్లీ. యాక్చువల్లీ బాలీలో వెదర్ అయితే బాగాలేదు ఇప్పుడు. మీరు ప్లాన్ చేసుకుంటే మాత్రం లైక్ జూన్, జూలై అలా ప్లాన్ చేసుకోండి, చాలా బెటర్. డ్రై సీజన్ ఉంటుంది. మీకు బడ్జెట్లో కావాలనుకుంటే మాత్రం ఈ సీజన్ చాలా బెటర్. మార్చ్, ఏప్రిల్ తర్వాత అయితే కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది, లైక్ చాలా టూరిస్టులు వస్తారనమాట. ఒక్కసారి విజువల్ చూడండి. ఇప్పుడు మనము నూసా పెనుడా ఐలాండ్ నుండి గిల్లీటీ ఐలాండ్కి బయలుదేరాము. ఈ బోట్ స్పీడ్ చూస్తున్నారుగా, అసలు ఈ 360 degrees టైనీ ప్లానెట్లో వ్యూ చూస్తుంటే మన బోటు ఒక చిన్న ప్రపంచంలా కనిపిస్తుంది. కానీ దీని పవర్ మాత్రం వేరే లెవెల్ అసలు. కింద చూడండి, ఒక్కటి కాదు, రెండు కాదు, ఎన్నో సుజుకి ఇంజన్స్. ఈ ఇంజన్స్ చేస్తున్న సౌండ్, ఆ వాటర్ స్ప్లాషెస్ అండ్ మన బోట్ వెళ్తున్న స్పీడ్ అసలు మైండ్ బ్లాక్ అంతే. ఈ అనంతమైన సముద్రం మధ్యలో ఇన్ని ఇంజన్స్ పవర్తో మనం గిల్లీటీకి దూసుకెళ్ళిపోతున్నాం. చుట్టూ నీలి సముద్రం, పైన నిర్మలమైన ఆకాశం. ఈ జర్నీలో ప్రతి క్షణం ఒక మెమొరీ. ట్రావెల్ అంటే డెస్టినేషన్ రీచ్ అవ్వడమే కాదు, ఈ మధ్యలో జరిగే ఈ ఫీలింగ్స్, ఈ అడ్వెంచర్, అవే మనకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి. గిల్లీటీ ఐలాండ్స్, హియర్ వి కమ్. బీచ్ బాలే చూసాము, నేచర్ బాలే చూసాము. సో ఇప్పటి నుంచి మనం చూసేది గిల్లీ త్రవంగన్. ఈ ఐలాండ్లో స్పెషల్ ఏంటంటే ఒక్క పెట్రోల్ వెహికల్ అయితే ఉండదు, మోటార్ వెహికల్స్ ఉండవు, కార్ ఉండదు, ఎటువంటి ట్రాఫిక్ అయితే అస్సలే ఉండదు. సో ఈ ఐలాండ్లో మనము 2 nights అయితే స్టే చేయబోతున్నాము. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, బాలీ నుంచి గిల్లీ వరకు వచ్చే పాస్పోర్ట్ ఏవైతే ఉన్నాయో ఆ రూట్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ స్కేరియస్ట్ రూట్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొత్తం మా ఫాస్ట్ బోట్ అనేది మొత్తం ఇట్లా అనేది ఇట్లా మొత్తం షేక్ అయిపోయింది.
చాలా స్కేరియస్ట్ ఉండే రైడ్ మాత్రం. అండ్ మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా చాలామంది రీల్స్ కూడా పెట్టారనమాట. వన్ ఆఫ్ ద స్కేరియస్ట్ రైడ్ అయితే ఇప్పుడు ఎక్కాను అది ఇది అని చెప్పేసి. సో అట్లా ఉంటుందన్నమాట ఈ గిల్లీ త్రవంగన్ రోడ్ అనేది. సో ఇక్కడ నుంచి మనకు ఒక 2-3 కిలోమీటర్స్ అయితే దూరం ఉంటుంది మన హోటల్. సో ఇక్కడైతే మనకు మోటార్ వెహికల్స్ ఉండవు కాబట్టి మనం కిడోమీ రైడ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో ఆ కిడోమీ రైడ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండ్ దాని ప్రైస్ అది ఎంత తీసుకుంటారు, లైక్ అది ఫిక్స్డ్ ప్రైజా లేకపోతే డిఫరెంట్ ప్రైజెస్ ఉంటాయా పర్ కిలోమీటర్కి అనేది మొత్తం నీకు నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వచ్చాక ఎలా వెళ్ళాలని చెప్పేసి కూడా నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్టే ట్యూన్. ఇన్ కేస్ మీరు మన ఛానల్లో ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇలాంటి జెమ్ కంటెంట్ ప్రతి ఒక్కటి నేను షేర్ చేస్తూ ఉంటాను. గిల్లిటీ రీచ్ అయ్యే ముందు అసలు నాకు చాలా డౌట్ ఉండే, లోకల్ వాళ్ళు ట్రావెలింగ్ కోసం అసలు ఏం వాడతారు, అసలు ఎలా వెళ్తారు అని చెప్పేసి. ఇక్కడ కార్స్ ఏం లేవు అండ్ మోటార్ వెహికల్స్ అసలే లేవు. ట్రాన్స్పోర్ట్ ఇక్కడ ఏదో ఉందంటే అది ఈ హార్స్ కార్ట్ మాత్రమే. దాన్నే కిడోమో రైడ్ అంటారు. అండ్ కొన్ని ఈవీ వెహికల్స్ ఉన్నాయి, అది అంత ఫాస్ట్గా వెళ్ళావు, జస్ట్ అది మ్యాక్సిమం 20 నుంచి 30 స్పీడ్ దాటదు. హార్బర్ నుంచి ఎక్కడెక్కడికి ఎంత ప్రైస్ అని చెప్పేసి ఆల్రెడీ ఫిక్స్డ్ ప్రైస్ ఉంటుంది అనమాట. సో మీరు చూసుకుంటే సెంట్రల్ ఏరియాకి వచ్చేసి 70K, బ్యాక్ సైడ్ విలేజ్ అంటే అటు సైడ్ విలేజ్ ఉంటుంది. సో ఇది మిడిల్లో ఉంటుంది ఇటు సైడ్ ఏరియా. సో ఇది వచ్చేసి 100K. అండ్ సన్సెట్ ఏరియా, మన హోటల్ వచ్చేసి సన్సెట్ ఏరియాలో ఉంటుంది. సో అది వచ్చేసి 150K. ఇట్లా ఉంటుంది అనమాట. ఇది ఫిక్స్డ్ ప్రైజెస్. ఓకే, మనం ఇట్లా లగేజ్ అయితే ఎక్కించేసి ఇంకెళ్తున్నాము. అస్టోన్ సన్సెట్ బీచ్ అస్టోన్ రోడ్ చూడండి, చాలా నేరోగా ఉంటాయి బట్ వైబ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. సైడ్లో బీచ్, సన్సెట్ లైట్ స్లోగా మూవ్ అవుతుంటే అస్సలు రష్ అనే కాన్సెప్టే లేదు ఇక్కడ. ఇదంతా చూసాక నాకేమనిపిస్తుంది అంటే లైఫ్ అనేది ఒక స్లో మోషన్లో నడుస్తుంది అనిపిస్తుంది. ఇలాంటి ఒక మంచి వైబ్తో మన హోటల్కి వెళ్తున్నాం. No. In your way. Okay. Welcome to Gili Travangan, sir. సో ఇప్పుడు మనం లాక్ 50,000 అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అంటే అప్రాక్సిమేట్లీ మన కరెన్సీలో 800 రూపీస్ అనమాట. మన స్టే వచ్చేసి ఆస్టోన్ సన్సెట్. నేమ్కి మ్యాచ్ అయ్యే లొకేషన్ బీచ్కి ఆల్మోస్ట్ ఆపోజిట్లో ఉంటుంది. లిటరల్లీ వాక్ డిస్టెన్స్లో రీచ్ అవ్వచ్చు. రూమ్ ఓపెన్ చేసినాక నా ఫస్ట్ ఫీలింగ్ ఏంటంటే అసలు ఇది మన బడ్జెట్లో ఎలా దొరికిందని చెప్పేసి. సో నాకు ఒక్కటి అర్థమైంది, ఫ్రెండ్స్ స్ప్లిట్ చేస్తే లగ్జరీ కూడా మేనేజబుల్ అవుతుంది. ఈ వాష్రూమ్ చూసారా, ఒక థియేటర్లో వాష్రూమ్ ఎలా ఉంటుందో ఈ హోటల్లో మా వాష్రూమ్ అంత పెద్దగా. మనకు ప్రైవేట్ పూల్ కూడా ఇచ్చిండు అండ్ మంచిగా మనకు ఫ్రూట్స్ కూడా ఇచ్చిండు. కానీ చేసి ఇంకా మనం బయటికి వెళ్ళిపోదాం. సో ఇది చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మన హోటల్ రెస్టారెంట్. సో మన హోటల్ రెస్టారెంట్కి సపరేట్గా ప్రైవేట్ బీచ్ కూడా ఉంది. ఆబ్వియస్లీ ఇది ఐలాండ్ కాబట్టి అంత పబ్లిక్ కూడా ఏముండరు. సో నీళ్ళు చూడండి ఎంత ఫ్రెష్ ఉన్నాయో, క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తున్నాయి. అండ్ కింద స్టోన్స్ కూడా చాలా షార్ప్ ఉన్నాయి. ఎంత నీట్గా కనిపిస్తుంది చూసిరా. ఇవన్నీ న్యాచురల్ ఫార్మ్డ్ స్టోన్స్ అనమాట. మీరు చూసుకుంటే నైట్ మాత్రం మస్తు జబర్దస్త్ ఉంటుంది. మన ఆస్టన్ సన్సెట్ బీచ్ రిసార్ట్ ఉంది కదా, సో దాని ఆపోజిట్లోనే వీళ్ళదే నైట్ టైము మూవీస్ ప్లే చేస్తారనమాట. ఫ్రీగా మనం ఎవరైనా సరే వచ్చి ఎంజాయ్ చేసుకోవచ్చు మూవీని. మీరు గిల్లీకి వస్తే మాత్రం ఇక్కడ విజిట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మాక్టైల్స్ అయితే ఇచ్చారనమాట వోచర్తోని. అండ్ ఇక్కడ వచ్చేసి ఆస్టన్ గిల్లీ, బ్లూ లగూన్ ఇవన్నీ ఉన్నాయి. అంటే మిగతా అన్నీ కామనే.
సో వీళ్ళకి సంబంధించిన స్పెషల్ డ్రింక్ అయితే మనం చూస్ చేసుకున్నాము. అండ్ ఇది వచ్చేసి అప్రాక్సిమేట్లీ 75,000 ఉంది. అంటే 400 రూపీస్ INR వర్త్ అయితే మనకు మాక్టైల్ అయితే ఫ్రీ ఇస్తున్నారు. సో చూద్దాం మరి ఎలా ఉంటుందో. చాలా బాగుంది క్లైమేట్ అయితే, ఈవినింగ్ క్లైమేట్. అండ్ నేను ఫొటోస్ కూడా దిగాను. ఇన్ కేస్ మీకు చూడాలనుకుంటే ఒక్కసారి మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ అయితే నేను పెట్టాను. మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ లింక్ కూడా నేను కింద పెట్టాను, ఒక్కసారి చూడండి. చాలా బాగుంది క్లైమేట్ మాత్రం. ఇన్ కేస్ మీరు ఫ్యూచర్లో ఎప్పుడు వచ్చినా సరే, మీ ఫ్రెండ్స్లో కూడా ఎవ్వరు వచ్చినా సరే గిల్లీ ఐలాండ్కి రావడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇక్కడ ఉన్న ఆ బీచ్ కానీ, నేను ఇన్ని కంట్రీస్ తిరిగినా కదా, ఇప్పటి వరకు ఇంత క్రిస్టల్ క్లియర్ బీచ్ అయితే నేను ఎక్కడ చూడలేదు. చాలా బాగుంది. అండ్ ఇక్కడ వైబ్స్ కూడా చాలా బాగుంది. పబ్లిక్ అయితే చాలా తక్కువ ఉన్నారు. మైట్ బి ఇప్పుడు కొన్ని రీజన్స్ వల్ల తక్కువ ఉండొచ్చు. తర్వాత అయితే ఇప్పుడైతే డ్రై సీజన్ నడుస్తుంది. బట్ చాలా బాగుంది. లిటరల్లీ చెప్తున్నా కదా, ఒక్కొక్క సినిమాటిక్ వ్యూలో ఉంది అసలు చెప్పాలంటే. మీకు ఈ వీడియో ఎలా అనిపిస్తుందో తెలియదు కానీ నాకైతే ఈ కళ్ళతోని అసలు క్రిస్టల్ క్లియర్ వైట్ శాండ్, ఆ వాటర్ బ్లూ కలర్ నెక్స్ట్ లెవెల్. అబ్బా, బాలి అంతా ఒక వైపు అండ్ నూసాపిడి అనేది మొత్తం నేచర్ లెక్క ఉంటుంది అనమాట. బాలి అనేది ఒక సిటీ వైబ్స్, ఒక ట్రాఫిక్ అదంతా ఉంటుంది. బట్ ఇది వచ్చేసి ఎక్సలెంట్ అనమాట. అండ్ మెయిన్గా స్పెషల్గా ఏంటంటే, నేను ఆల్రెడీ ముందు వీడియోలో కూడా చెప్పాను, ఇక్కడ ఏంటంటే మీకు పెట్రోల్ వెహికల్స్ అనేటివి ఎక్కడా ఉండవు. మనకు మొత్తము హార్స్ రైడ్ ఉంటుంది, లైక్ కోడమిన్ అంటారు. లైక్ నా ప్రొనౌన్సియేషన్ తప్పైతే నేను కింద ఇస్తాను. సో అది వచ్చేసి మనము ఓన్లీ ట్రాన్స్పోర్టేషన్కి, లైక్ మన దగ్గర లగేజ్ ఉంటే ట్రాన్స్పోర్ట్కి యూజ్ అవుతుంది. లేకపోయినా మనము లోకల్గా తిరగాలనుకుంటే చాలా చిన్న ఐలాండ్ అనమాట. మ్యాక్సిమం ఒక 3 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. సో మీరు తిరగాలనుకుంటే మాత్రం మీరు బైసైకిల్ అనేది తీసుకోండి, లేకపోతే మోటార్ బైసైకిల్ అని ఉంటుంది. సో అదొకటి తీసుకోండి. అది చాలా స్లోగా వెళ్ళిపోతుంది, బట్ ఈజీగా మేనేజ్ చేసేయచ్చు. అండ్ దానికి సంబంధించిన ప్రైస్ వచ్చేసి టీకేనో సంథింగ్ ఎంతో చెప్పారు. బట్ నేనైతే ఈవీ మోటార్ వెహికల్ అయితే తీసుకున్నాను. అండ్ దాని ప్రైస్ వచ్చేసి నాకు ఒక 30 అవర్స్ అయితే తీసుకున్నాను నేను. 30 అవర్స్కి నాకు ఛార్జ్ చేసిన ప్రైస్ 150K. చాలా వర్త్ ప్రైస్. మీరు నెగోషియేట్ అయితే చాలా చేయాల్సి ఉంటుంది. ఏది తీసుకున్నా సరే నెగోషియేట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ప్రైవేట్ పూల్ అంటేనే ఫస్ట్ స్టెప్ పెట్టగానే డిఫరెన్స్ అనేది అర్థమైపోతుంది. ఈ పూల్లో దిగితే అసలు వరల్డ్ నుంచి డిస్కనెక్ట్ అయిపోయినట్టు ఫీల్ అయితే ఉంది నాకైతే. కంప్లీట్ సైలెన్స్, నో క్రౌడ్, నో నాయిస్, జస్ట్ వాటర్ అండ్ మీ. ఇలాంటి ప్లేస్లోనే కదా మనకు టైం అనేది స్లోగా అవుతుంది అనిపిస్తుంది. ప్రైవేట్ పూల్ అంటే లగ్జరీయే కాదు, పీస్ అనేది మెయిన్ పాయింట్ ఇక్కడ. చూడండి, వాటర్ క్లారిటీ అసలు ఫిల్టర్ కూడా అవసరం లేని విధంగా ఉంది. ప్లాన్ ఏంటంటే 10 మినిట్స్లో చేద్దాం అనుకున్నా, కానీ టైం అంతా ఇక్కడనే గడిచిపోయేలా ఉంది. సో అప్పుడే నాకు అనిపించింది, ఇలాంటి మూమెంట్స్ కోసమే కదా మనం ట్రావెల్ చేసేది అని.